హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్థ తెలుగు కథలు. లాస్ట్ వీడియోలో మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగే 2 డైస్ మీద ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసాం. అలాగే ఈ వీడియోలో మోర్ దాన్ 2 డైస్ ఇచ్చినప్పుడు, అంటే 2 డైస్ కంటే ఎక్కువ డైస్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయొచ్చో తెలుసుకుందాం. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. ఈ ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. ఇక్కడ మనకి 3 డైస్ ఇచ్చారు. ఈ 3 డైస్ ఇచ్చి 6 అనే నెంబర్ కి ఆపోజిట్ గా ఉండే నెంబర్ ఏమొస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఇలా 3 డైస్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనం లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్లు 1 నెంబర్ కామన్ గా ఉంటే అప్లై చేసే ట్రిక్ ని వాడచ్చు, లేదా 2 నెంబర్స్ కామన్ గా ఉంటే కూడా అప్లై చేసే ట్రిక్ ని వాడచ్చు. అంటే ఇప్పుడు ఈ డైస్ చూడండి, అలాగే ఈ డైస్ చూడండి. ఇక్కడ 6 అనే నెంబరు 2 డైస్ లో కూడా మనకి కామన్ గా ఉంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే 1 నెంబర్ కామన్ గా ఉంది కాబట్టి ఈ 2 డైస్ లో మనం 1 నెంబర్ కామన్ గా ఉంటే అప్లై చేసే టెక్నిక్ ని వాడచ్చు. అంటే ఎలా అంటే మీకేం చెప్పాను లాస్ట్ వీడియోలో, 1 నెంబర్ కామన్ గా ఉన్నప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్ లో అడిగిన నెంబర్ నుంచి రాసుకోవాలి. అప్పుడు దానికి ఆపోజిట్ లో ఉన్న నెంబర్స్ మనకు వచ్చేస్తాయని చెప్పి చెప్పాను. ఒకవేళ మీరు లాస్ట్ వీడియోని కనుక చూడనట్లయితే డిస్క్రిప్షన్ లో ఆ లింక్ ని యాడ్ చేసాము, దయచేసి రిఫర్ చేయండి. సో ఇప్పుడు నేను 6 నుంచి తీసుకుంటే 6 క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా రాసుకోవాలి, 6 3 5 అని రాసుకుంటా. అలాగే ఈ డైస్ లో కూడా 6 నుంచి రాసుకుంటే 6 4 1 అని రాసుకోవచ్చు. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలాగే కదా రాసేది, 6 4 1 అని చెప్పి రాయొచ్చు. ఇప్పుడు చూడండి, 1 3 5 6 4 అన్నీ ఉన్నాయి. ఇంకా లేని నెంబర్ ఏంటి దీంట్లో? 2 మాత్రమే. కాబట్టి 6 కి ఆపోజిట్ లో 2 ఉంటుంది అని చెప్పడం ఒక మెథడ్. లేదా రెండో మెథడ్ ఎలా చెప్పొచ్చు అంటే, ఈ డైస్ ని అబ్జర్వ్ చేస్తే ఈ రెండింట్లో కూడా 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. అలాగే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, అంటే 4 1 ఈ 2 డైస్ లో 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. 2 నెంబర్స్ కామన్ గా ఉన్నప్పుడు 2 డైస్ లో మీకు లాస్ట్ ట్యుటోరియల్లో చెప్పినట్టు రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ 2 ఆపోజిట్ లో ఉంటాయని చెప్పాను. ఓకే, అంటే ఇక్కడ 4 1 ఇక్కడ 4 1 ఇది కామన్ గా ఉన్నప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఏమున్నాయి? 2 ఒకటి ఉంది, 6 ఒకటి ఉంది. ఆ 2 ఆపోజిట్ లో ఉంటాయని చెప్పాను. సో 2 ఈజ్ ఆపోజిట్ టు 6 ఆర్ 6 ఈజ్ ఆపోజిట్ టు 2 అని చెప్పొచ్చు. అంటే 2 కి 6 ఆపోజిట్ లో ఉంటుందన్నా లేదా 6 కి 2 ఆపోజిట్ లో ఉంటుందన్నా ఒకటే కదా. సో మనకి ఇక్కడ అడుగుతుంది ఏంటి? ఫైండ్ నెంబర్ ఆపోజిట్ టు 6 అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి. 3 డైస్ ఇచ్చారు, ఫైండ్ నెంబర్ ఆపోజిట్ టు 2 అని చెప్పి అడుగుతున్నారు. మనకి సింపుల్ గా రావాలి అంటే ఫస్ట్ ఎక్కడైనా 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయా అని చూస్తే మనకి 1 స్టెప్ లో ఆన్సర్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు అడిగిన నెంబరు ప్లస్ అక్కడ కామన్ గా ఉన్న నెంబర్స్ కాకుండా వేరే రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో ఆ 2 మ్యాచ్ అయితే మనకి ఫాస్ట్ గా ఆన్సర్ వస్తుంది. లేకపోతే మనం ఏదైనా ఒక నెంబర్ కామన్ గా ఉన్నది తీసుకుని జస్ట్ ఆ నెంబర్స్ ని నొటేషన్ ప్రకారం క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకుంటే కూడా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, ఆపోజిట్ టు నెంబర్ 2 అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్ ఏ డైస్ లో ఉందో చూసుకుంటే దాని ప్రకారం మిగిలిన డైస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలనే దాన్ని గురించి ఆలోచించవచ్చు. ఇచ్చిన నెంబర్ 2 కదా, మనం 2 కి ఆపోజిట్ లో ఉండే నెంబర్ ఏంటనేది తెలుసుకోవాలి. సో అలా తెలుసుకోవాలంటే ఫస్ట్ 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఇచ్చిన డైస్ లో 2 ఇక్కడ ఒక్క చోట మాత్రమే ఉంది. ఓకే, 2 ఇక్కడ ఉంది. 2 కి అడ్జసెంట్ గా అంటే 2 కి పక్కన ఉన్న ఫేసెస్ లో ఏ నెంబర్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి.
4 ఉంది, 6 ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలంటే రిమైనింగ్ డైస్ ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన డైస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ నెంబర్స్ ఉండేలాగా ఏవైనా ఉన్నాయా అని చెక్ చేయండి. చెక్ చేస్తే 6 ఇక్కడ ఉంది, ఈ డైస్ లో ఉంది, అలాగే 4 ఈ డైస్ లో ఉంది. ఓకే, ఈ రెండింటిలో ఇప్పుడు ఏ డైస్ తీసుకోవాలి నేను వెరిఫికేషన్ కోసం? ఏ డైస్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ డైస్ తీసుకున్నాను అనుకోండి, అంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి 6 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మనం రాసుకున్నాం అనుకోండి, ఏమని రాయొచ్చు? 6, 5, 1 అని రాయొచ్చు. అలాగే ఇక్కడ 6, 2, 4 అని రాయొచ్చు. అప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? 2కి ఆపోజిట్ లో ఏ వాల్యూ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇక్కడ 5 ఉంది, కాబట్టి 5 ఇచ్చిన ఆప్షన్స్ లో ఉందా? ఉంది. ఇది మనం ఫస్ట్ దాన్ని తీసుకుంటే. లేదు, మనం డబుల్ చెక్ చేసుకోవడానికి సెకండ్ డైస్ తీసుకుని కూడా వ్యాలిడేట్ చేద్దాం. అంటే 4 కామన్ గా ఉంది ఇక్కడ, అలాగే ఇక్కడ 4 కామన్ గా ఉంది. సో 4 నుంచి రాసుకుందాం. 4 నుంచి రాసుకుంటే సెకండ్ డైస్ లో 4, 3, 5 అని రాశాను. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకున్నాను. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇట్టే కదా. సో ఫస్ట్ 4 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, ఆ నెక్స్ట్ 5 వస్తుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ 4 క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకుంటే నెక్స్ట్ 6, ఆ నెక్స్ట్ 2. సో ఇలా రాసుకున్నా కూడా ఏమొచ్చింది? 2కి ఆపోజిట్ లో 5 వచ్చింది. కాబట్టి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ మనకి 3 డైస్ ఇచ్చారు. ఫైండ్ ఆపోజిట్ నెంబర్ టు 6 అని చెప్పి అడుగుతున్నారు. సో ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఏం చెప్పాను? ఏదైతే నెంబర్ మనకు అడుగుతున్నారో అది ఇచ్చిన డైస్ లో ఎక్కడ ఉంది అని చూడండి. ఇచ్చిన డైస్ లో ఎక్కడ ఉంది? 6 ఇక్కడ ఉంది. ఓకే, 6 ఇక్కడ ఉంది. అలాగే 6 కి అడ్జసెంట్ గా 6 తో పాటు ఇంకే నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది, 4 ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం అబ్జర్వ్ చేయాలి? రిమైనింగ్ డైస్ లో 2, 4 తో మ్యాచ్ అయ్యే డైస్ ఏ ఉన్నాయి అంటే ఒక నెంబర్ కామన్ గా ఉందా లేదా 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయా అన్నది చెక్ చేయాలి. ఇక్కడ చూడండి, 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, అలాగే ఇక్కడ కూడా 2 ఉంది, 4 ఉంది. కాబట్టి 2 నెంబర్స్ కామన్ గా ఉంటే మనం అనుకున్న లాజిక్ ప్రకారం రిమైనింగ్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవి ఆపోజిట్ గా ఉంటాయి. అంటే ఇక్కడ 2, 4, ఇక్కడ 2, 4 ఉంటే ఈ రెండు డైస్ లో రిమైనింగ్ నెంబర్స్ ఏముంటాయి? 3, 6 కదా ఉన్నది. అంటే 3 ఈజ్ ఆపోజిట్ టు 6 ఆర్ 6 ఈజ్ ఆపోజిట్ టు 3 అని చెప్పొచ్చు కదా. 3 అనేది ఇక్కడ ఆప్షన్ డి లో ఉంది. ఇది ఆన్సర్. బట్ మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఈ 2 నెంబర్సే కాకుండా ఒకవేళ నేను ఇది తీసుకుని వ్యాలిడేట్ చేసిన ఆన్సర్ అలాగే వస్తుందా అంటే వస్తుంది. కాకపోతే ఇక్కడ 2 నెంబర్స్ కామన్ గా లేవు, ఓన్లీ 1 నెంబరే కామన్ గా ఉంది. కాబట్టి అప్పుడు మనం 1 నెంబర్ కామన్ గా ఉంటే నొటేషన్ లాగా రాసుకుని ఆపోజిట్ గా ఏముందో వెరిఫై చేస్తాం కదా, ఆ అప్రోచ్ కూడా మనం తీసుకోవచ్చు. అంటే ఇదైతే సింపుల్ గా ఫస్ట్ స్టెప్ లోనే మనం చూసి ఆన్సర్ పెట్టేసేయచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి, అలాగే ఇక్కడ కూడా 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. ఈ రెండు డైస్ లోనూ 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. కాబట్టి రిమైనింగ్ నెంబర్సే మనకి ఆపోజిట్ లో ఉన్నట్టు లాజిక్ మనకు తెలుసు. కాబట్టి ఇది 1 స్టెప్ లో చూసి ఆన్సర్ పెట్టేయచ్చు. లేదు అలా కాదు, నేను దీంతో కూడా డబుల్ చెక్ చేసుకుంటా అంటే ఒకసారి వెరిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, అంటే ఈ రెండు కామన్ గా ఉన్నాయి. సో నేను 2 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నోటేషన్ రాస్తాను. అప్పుడు ఏమవుతుంది? 2 రాస్తాం, నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూస్తే 3 వస్తుంది, ఆ నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ చూస్తే 1 వస్తుంది. అలాగే ఇక్కడ 2 వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూస్తే 6 వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చూస్తే నెక్స్ట్ 4 వస్తుంది. ఇప్పుడు ఏముంది? 6 కి ఆపోజిట్ లో 3 ఉంది, అలాగే 3 కి ఆపోజిట్ లో 6 ఉంది. 2 నెంబర్స్ కామన్ గా ఉన్న మెథడ్ అప్లై చేసినా లేదా 1 నెంబర్ కామన్ గా ఉన్న మెథడ్ అప్లై చేసినా ఆన్సర్ సేమ్ గానే వస్తుంది. సో ఏ మెథడ్ అయినా మనం తీసుకుని సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ లో 3 డేస్ ఇచ్చారు, కానీ నెంబర్స్ రోమన్ నెంబర్స్ ఇచ్చారు. ఇచ్చి ఫైండ్ నెంబర్ ఆపోజిట్ టు 5 అని చెప్పి అడుగుతున్నారు. అంటే మన అడుగుతున్న నెంబరు ఏ డైస్ లో ఉందో చూడాలి. 5 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది.
అలాగే 5 ఇక్కడ కూడా ఉంది. 5 కి ఆపోజిట్ లో ఏ వాల్యూ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ 5 4 ఉంది, అలాగే ఇక్కడ 5 4 ఉంది. కాబట్టి 6 3 ఆపోజిట్ లో ఉంటాయని చెప్పడం వల్ల మనకి ఆన్సర్ అయితే రాదు. అంటే మనం అడిగిన నెంబర్ ఏంటి అన్న దాన్ని చూసుకుని దాన్ని బట్టి మనకు ఆన్సర్ వచ్చే విధంగా మనం అప్రోచ్ ని ఫామ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 డైస్ కామన్ గా ఉన్నాయి కదా అని చెప్పి తీసుకుంటాం వల్ల మనకు ఆన్సర్ రాదు. కాబట్టి మనం ఏం చేయాలి, 1 2 డైస్ లో ఏదైనా నెంబర్ మనకి కామన్ గా ఉందా అని చూడండి. ఇక్కడేమో 5 4 6 ఉంది, ఇక్కడేమో 1 2 3 ఉంది. ఈ 2 డైస్ లోనూ ఏది మనకి కామన్ గా లేదు. బట్ సెకండ్ డైస్ థర్డ్ డైస్ చెక్ చేస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో ఈ రెండింట్లో 1 నెంబర్ కామన్ గా ఉంది కాబట్టి మనం 1 నెంబర్ కామన్ అప్రోచ్ ని తీసుకుని నొటేషన్ రాసుకుందాం, ఆన్సర్ ఏమైనా వస్తుందేమో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కామన్ గా ఉన్నది నెంబర్ ఏంటి మనకి 3. కాబట్టి 3 నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ లో నొటేషన్ రాసుకుందాం. సో 3 1 2. జస్ట్ మనం పైన నేను ఒక లైన్స్ డ్రా చేస్తున్నాను, లేకపోతే మనకి నెంబర్స్ కన్ఫ్యూజ్ అవుతాము ఎందుకంటే రోమన్ నెంబర్స్ కదా. అలాగే ఇక్కడ కూడా తీసుకోండి, 3 5 4. 5 కి ఆపోజిట్ లో ఏముంది, 1 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ ఇంకొకసారి నేను మీకు అర్థం అవడం కోసం ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. మనకి అడుగుతున్న నెంబరు 5 కి ఆపోజిట్ లో ఏముంది అని. బట్ ఇక్కడ 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి, కానీ అవి ఏమున్నాయి, 5 తో పాటు 4 ఉంది. దానివల్ల ఈ ఫస్ట్ డైస్ థర్డ్ డైస్ తీసుకోవడం వల్ల మనకి కామన్ గా ఉన్నాయే కానీ రిమైనింగ్ నెంబర్స్ ఆపోజిట్ లో ఉంటాయని మాత్రమే చెప్పగలం ఆ లాజిక్ నుంచి. బట్ సెకండ్ డైస్ థర్డ్ డైస్ తీసుకుంటే మనకి ఒక నెంబరే కామన్ గా ఉంది కాబట్టి మనం 1 నెంబర్ కామన్ గా ఉంటే ఏ అప్రోచ్ ఫాలో అవ్వాలో మనకు తెలుసు. దాన్ని బట్టి మనం 5 కి ఆపోజిట్ లో ఏ నెంబర్ వస్తుంది అనేది ఆన్సర్ చెప్పేస్తాం. సో ఈ 2 నెంబర్స్ అప్రోచ్ తీసుకోవాలా, సింగిల్ నెంబర్ అప్రోచ్ తీసుకోవాలా అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా జస్ట్ వ్యాలిడేట్ చేసుకుని దాని ప్రకారం తీసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ 4 డైస్ ఇచ్చారు. ఫైండ్ నెంబర్ ఆపోజిట్ టు 1 అని చెప్పి అడుగుతున్నారు. సో 1 కి ఆపోజిట్ లో ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే 1 అనేది ఏ డైస్ లో ఉంది, ఫస్ట్ డైస్ లో ఇక్కడ ఉంది 1. ఓకే, ఇప్పుడు 1 తో పాటు ఏ నెంబర్స్ ఉన్నాయి, 4 ఉంది, 2 ఉంది. ఓకే, 4 2 ఇంకా వేరే డైస్ లో ఎక్కడైనా ఉందా అని చూస్తే, అంటే 2 నెంబర్స్ కామన్ గా ఉంటే మనం రిమైనింగ్ నెంబర్స్ ఆపోజిట్ లో ఉంటాయన్న లాజిక్ ని ఈజీగా అప్లై చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ 4 2 ఉన్నట్లు ఇంకా ఏదైనా డైస్ లో 4 2 అనే నెంబర్స్ ఉన్నాయా అని చూస్తే మనకి నెక్స్ట్ ఉన్న డైస్ లోనే 4 2 అనే నెంబర్ ఉంది. ఇక్కడ 4 2 ఉంది, ఇక్కడ 4 2 ఉంది. అంటే ఈ 2 డైస్ గనక నేను తీసుకుంటే దీంట్లో 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి, అంటే రిమైనింగ్ నెంబర్స్ ఆపోజిట్ లో ఉంటాయని చెప్పి మనకి తెలుసు. సో రిమైనింగ్ నెంబర్ 1 అలాగే రిమైనింగ్ నెంబర్ 6 కాబట్టి 1 6 అనేవి ఆపోజిట్ లో ఉంటాయి. మనకు అడుగుతుంది కూడా 1 కి ఆపోజిట్ లో ఏముంటుందనే, కాబట్టి ఆప్షన్ డి 6 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ డబుల్ చెకింగ్ కోసం, అంటే మనకు అర్థం అవడం కోసం ఈ ప్రాబ్లం లో నేను ఈ 2 నెంబర్స్ కామన్ గా కాకుండా వేరే ఇంకేదైనా నెంబర్ తీసుకుని చెక్ చేసినా అదే ఆన్సర్ వస్తుందా అనేది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, అంటే మనకి ఇప్పుడు ఆన్సర్ తెలుసు ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అని, బట్ ఇంకొకసారి డబుల్ చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 1 2 4 ఉన్నాయి, అలాగే ఈ డైస్ చూస్తే మీకు 6 2 3 ఉన్నాయి. అంటే ఈ రెండింట్లోనూ ఫస్ట్ డైస్ లోను థర్డ్ డైస్ లోను మనకి కామన్ గా ఉన్న నెంబర్ ఏంటంటే 2. కాబట్టి 1 నెంబర్ కామన్ గా ఉంటే నొటేషన్ రాసుకున్నట్టు రాసుకుని ట్రై చేద్దాం 1 కి ఆపోజిట్ లో ఏమొస్తుందో. ఇప్పుడు 2 తీసుకున్నారు,
నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాస్తే 4 వస్తుంది. అలాగే నెక్స్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తే 1 వస్తుంది. థర్డ్ డైస్ లో కూడా ఫస్ట్ 2 వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాస్తే 3 వస్తుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తే 6 వస్తుంది. ఇలా చూసినా మీకు 1 కి ఆపోజిట్ లో 6 వచ్చింది. లేదు నేను థర్డ్ డైస్ కాదు సార్, నేను ఫోర్త్ డైస్ తీసుకుంటాను అంటే ఓకే, ఫోర్త్ డైస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ ఫోర్త్ డైస్ లో మనకి 4 ఉంది, అలాగే ఫస్ట్ డైస్ లో మనకి 4 ఉంది. కాబట్టి 1 నెంబర్ కామన్ గా ఉన్న చోట క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రాసుకుందాం. ఇప్పుడు 4 రాశాను, నెక్స్ట్ 1 రాశాను, 2 రాశాను. అలాగే ఇక్కడ 4, 6, 5 ఇలా చూసినా 1 కి ఆపోజిట్ లో 6 వచ్చింది. కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వ్యాలిడేట్ చేయడం కోసం నేను ఏ నెంబర్స్ తీసుకున్నా ఆ లాజిక్ అప్లై అవుతుంది అని డబుల్ చెక్ చేయడానికి మాత్రం రాశాను. బట్ ఎగ్జామ్ లో ఇన్నిసార్లు డబుల్ చెక్ చేయట్లేదు. మీరు జస్ట్ వ్యాలిడేట్ చేసుకుని 2 నెంబర్స్ కామన్ కొట్టే ఇంకొకసారి వ్యాలిడేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్ గా పెట్టేసేయచ్చు. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ నెంబర్ ఆపోజిట్ టు 3. ఇప్పుడు 3 అనేది మనకి ఏ డైస్ లో ఉంది అనేది చూడండి. 3 అనేది ఇక్కడ ఉంది, అలాగే 3 అనేది సెకండ్ డైస్ లో కూడా ఉంది, 3 అనేది థర్డ్ డైస్ లో కూడా ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏదైనా 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయా అని చూసుకుంటే ఇక్కడ 3, 1 ఉంది, ఇక్కడ 3, 1 ఉంది, అంటే 2, 4 అనేది ఆపోజిట్ అవుతుంది. కానీ మనకు కావాల్సిన ఆన్సర్ 3 కి ఏది ఆపోజిట్ గా వస్తుంది అన్నది మనం ఐడెంటిఫై చేయాలి. సో 2, 4 ఆపోజిట్ గా ఉంటాయా లేదా అంటే అది మనకు ఆన్సర్ అవ్వదు. కాబట్టి ఈ 2 డైస్ ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ డైస్ ని థర్డ్ డైస్ ని అబ్జర్వ్ చేస్తే సెకండ్ డైస్ లో 3, 4, 1 ఉంది, అలాగే థర్డ్ డైస్ లో 4, 3, 6 ఉంది. సో సెకండ్ డైస్ లో థర్డ్ డైస్ లో మనకి 3, 4 అనే వాల్యూస్ కామన్ గా ఉన్నాయి. అంటే 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి 2 డైస్ లో అనే లాజిక్ ని ఇది సాటిస్ఫై చేస్తుంది. అంటే 1, 6 అనే నెంబర్స్ ఆపోజిట్ గా ఉంటాయి. బట్ మనకి క్వశ్చన్ లో అడిగేది ఆపోజిట్ టు నెంబర్ 3 ఏముంటుందని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఈ 2 డైస్ ని తీసుకోవడం వల్ల మనకి ఆన్సర్ రాదు. అందువల్ల ఈ 2 డైస్ ని మనం ఇగ్నోర్ చేసేయచ్చు. సో ఈ 2 డైస్ వదిలేసి మనం రిమైనింగ్ డైస్ ని వ్యాలిడేట్ చేద్దాం. ఇప్పుడు నేను సెకండ్ డైస్ తీసుకుంటాను, అలాగే ఫోర్త్ డైస్ తీసుకుంటాను. సెకండ్ డైస్ లో ఫోర్త్ డైస్ లో కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి? 4. కాబట్టి 4 ని తీసుకుని క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తే 4, ఇక్కడ చూడండి క్లాక్ వైజ్ డైరెక్షన్ 4, 1, 3. అలాగే ఇక్కడి నుంచి తీసుకుంటే 4 క్లాక్ వైజ్ డైరెక్షన్ 4, 6, 5. మనకు అడుగుతుంది ఏంటి? 3 కి ఆపోజిట్ లో ఏ నెంబర్ ఉంటుంది అంటారు. అంటే 3 కి ఆపోజిట్ లో 5 వచ్చేసింది కదా. సో ఇది ఆన్సర్ అవుతుంది. బట్ ఇలా కూడా కాదనుకుంటే ఫస్ట్ డైస్ తీసుకోండి, థర్డ్ డైస్ తీసుకోండి, ట్రై చేయండి. 3, 1, 2, 3, 6, 4. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 6 ఉంది, 4 ఉంది, ఇంకా రిమైనింగ్ నెంబర్ ఏ వస్తుంది? 5 వస్తుంది. కాబట్టి ఆన్సర్ 5. అలా తీసుకున్నా మనకి ఆన్సర్ వచ్చింది. అలాగే ఇంకొక విధంగా కూడా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి 4, 6 అనేది 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి, అలాగే ఇక్కడ 4, 6 అనేది 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి. కాబట్టి 3, 5 అనేది ఆపోజిట్ లో ఉంటాయి అనేది మనం 1 స్టెప్ లో చెప్పేసేయచ్చు. ఇది ఇంకొక మెథడ్. అంటే 2 నెంబర్స్ కామన్ గా ఉంటే ఎలా చేయొచ్చు అనే దాని గురించి ఈ మెథడ్. నేను ఎందుకని ఈ మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తున్నానంటే ఒక్కోసారి మీరు ఈ లాజిక్ గనక మనం చూసుకోకపోతే ఆన్సర్స్ రాంగ్ అవుతాయి. కాబట్టి మల్టిపుల్ మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్ అయినా మీరు వ్యాలిడేట్ చేసి ఎగ్జాక్ట్ గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 2 నెంబర్స్ కామన్ గా ఉన్నాయి కాబట్టి స్ట్రైట్ అవే మనం ఏం చెప్పొచ్చు అంటే 3, 5 అనేది ఆపోజిట్ లో ఉంటాయని చెప్పేసేయచ్చు. ఇది కూడా మనకి ఆన్సర్ ఇస్తుంది. అలా కాదనుకుంటే ఆప్షన్స్ వెరిఫై చేయడం కూడా ఇంకొక అప్రోచ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏం చెప్పారు? 3 కి ఆపోజిట్ లో ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఓకే, ఆప్షన్స్ వెరిఫై చేస్తే 6 ఇచ్చారు,
ఇక్కడ చూడండి 3, 6 అనేది adjacent లో ఉన్నాయి. ఓకే, ఒకసారి ఒక నెంబర్ ఒక ఫేజ్ కి adjacent ఫేజ్ లో ఉంది అంటే అది ఆపోజిట్ ఫేజ్ లో ఉండదు. కాబట్టి ఏ అనేది రాంగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5 ఇచ్చారు. 5 ఇక్కడ ఎక్కడైనా 3 కి adjacent గా ఉందా అంటే లేదు. ఓకే, వ్యాలిడ్ ఆప్షన్ అవ్వచ్చు. కాబట్టి వెరిఫై చేద్దాం. నెక్స్ట్ ఆప్షన్ సి 4 ఇచ్చారు. 3 కి ఆపోజిట్ లో ఉన్న వాల్యూస్ లో 4 ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇక్కడ 3 కి ఆల్రెడీ adjacent లో 4 ఉంది. అలాగే ఇక్కడ చూసిన 3 కి adjacent లో 4 ఉంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఆప్షన్ డి 2 ఇచ్చారు. 3 కి adjacent లో 2 ఉంది. అంటే 3 పక్కనే 2 ఉంది. కాబట్టి ఇది ఆపోజిట్ లో ఉండదు. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా ఓన్లీ మిగిలింది బి. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.